వెల్కమ్ టు ఆర్కే న్యూస్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమం బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ హాజరయ్యారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పటిష్టమైన చర్యలు చేపట్టారని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ జగన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను అధోగతి పాలు పట్టించారని, 3 కిలోమీటర్లున్న స్కూళ్లను 5-10 కిలోమీటర్ల వరకు దూరం చేసి 1,00,000 మంది విద్యార్థులకు చదువులతో ఆటలాడుకున్నాడని మండిపడ్డారు. ఇక విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని, పాఠశాలలు కళాశాలలో వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఫ్కో చైర్మన్ సబ్జా హేమలత, చీరాల మున్సిపల్ చైర్మన్ మించల సాంబశివరావు, పట్నా అధ్యక్షులు దోగుపర్తి వెంకట్ సురేష్, ఏఎంసీ చైర్మన్ కౌతర్పు జనార్దన్, అబ్జర్వర్ శ్రీనివాసరావు, సల్లూరి సత్యానందం, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, ఓడరేవు నాయకులు పిక్కి నారాయణ, వంశీకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు గారు, జనార్దన్ గారికి టెక్స్టైల్ చైర్మన్ అలాగా చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడానికి ఇదే తార్కాణం. సో సార్కి మరొకసారి నేను మా మీద అనుకోవచ్చు, కానీ ఈ వేదిక అనేది ఎంతో మంది విద్యార్థినుల యొక్క కళలను నెరవేర్చే వేదిక. మన కాలేజీ మీద ఈరోజు మనస్ఫూర్తిగా సార్ ఆ సార్కి యోగ్యులైనటువంటి వ్యక్తిగా సార్కి చాలా పనులు ఉంటాయి. అసలు వారి అపాయింట్మెంట్ దొరకటం కూడా చాలా కష్టం. అలాంటి వేదిక నెలంగా ఉంచాల్సిందిగా కోరుచున్నాము. ఓకే ఓకే. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. మాట ఇచ్చేస్తారు. బట్ తర్వాత ఆ మాట నిలబెట్టుకోవడం అనేది కుదరచ్చు, కుదరకపోవచ్చు, చెప్పలేము. అయితే సార్ మళ్ళీ మొన్న మెగా పీటీఎంకి ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు సార్ ఇలాగా స్టేజ్ చెప్పారు కదా సార్ అనగానే వెంటనే ఐటీసీ వాళ్ళకి ఫోన్ చేసి ఆన్ ద స్పాట్ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఏర్పాటు చూడండి, స్టేజ్ రెడీ అవ్వాలి, పలానా గవర్నమెంట్ కాలేజీలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్టేజ్ లేకపోవడం వలన, సో స్టేజ్ వెంటనే రెడీ చేయండి అని ఏర్పాటు చేయండి అని చెప్పడము. అదే రోజు ఐటీసీ నుంచి మనకు స్టాఫ్, ఇంజనీర్ కానివ్వండి స్టాఫ్ వచ్చారు, కొలతలు కూడా వేసుకొని వెళ్ళారు మనకి. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఒక 3 monthsలో మనకి స్టేజ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మెగా పీటీఎంకి మనము అదే స్టేజ్ మీద ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా వారి చలువే. మాట అనడమే కాదు, ఆ మాటను నిలబెట్టుకొని మన స్టూడెంట్స్ అందరికీ కూడా మేలు చేయాలి, మన కాలేజీకి మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో సార్ ఇమ్మీడియట్గా ఈ చర్యలు తీసుకొని మనకు ఈ స్టేజ్ అనేది ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక బొకేసి కూడా వాళ్ళు 50 ఏళ్ల వయసు వస్తే గానీ తండ్రి గొప్పతనం, తల్లి గొప్పతనం తెలియదంట. అంటే ఈరోజు 50 ఏళ్ల వయసు వస్తే గానీ తండ్రి గొప్పతనం, తల్లి గొప్పతనం తెలియదంట. అంటే ఈరోజు ఈ రోజున పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్, ప్రీవియస్ అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక వికసిత్ భారత్, అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయాలా.
అనే ఉద్దేశంతో మొత్తం ఒక పెద్ద ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ చీరాల్లో కూడా వేటపాలెంలో ఉన్నటువంటి హై స్కూల్, అలాగే ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి మహిళా జూనియర్ కళాశాలలో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన అంశం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానంలో జరిగిన మార్పులు, ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి, జరుగుతున్నటువంటి సంస్కరణల్ని తల్లిదండ్రులకి అలాగే టీచర్స్కి ఇద్దరికి కూడా అనుసంధానం చేయాలి, వాళ్ళిద్దరినీ కలిపినట్టుగానైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నాయి. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు, మహానుభావుడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. ఏమంటాడు ఆయన? విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాడంట. ఏం తెచ్చాడయ్యా అంటే దాదాపు 5-6 కిలోమీటర్లకు వెళ్ళి పిల్లల్ని చదువుకోమంటాం, 1,00,000 మంది పిల్లలు విద్యా విధానానికి దూరం చేసే కార్యక్రమం చేశాడు. అది కాదు మనం చేయాల్సింది, తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని అందరినీ కలిపి పిల్లలు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తుంటే ఆయన పిచ్చి పేలాపనలు చేస్తున్నాడు. డాటా సెంటర్ని ఆయన వాళ్ళ నాన్నగారు తెచ్చారంట. చంద్రబాబు నాయుడు గారు తెస్తే అది నేను మా నాన్నగారు తెచ్చారు, వీళ్ళకి అది కూడా చేత కాలేదు, ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు అంటున్నారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక మార్పులు, ఈరోజు రాజధాని కానీ పోలవరం కానీ, ఇంతెందుకు ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ పిల్లల కార్యక్రమంలో కూడా మేము మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం జూనియర్ కాలేజీ వాళ్ళకు కూడా, అలాగే స్కూల్ బుక్స్ ఇస్తున్నాం, అన్నీ ఇచ్చాం. మీరేం చేశారు తెలుసా? మీ అందమైన బొమ్మని ఆ స్కూల్ బ్యాగుల మీద పెట్టుకున్నారు, మేము అలా పెట్టామా? అలాగే మీ పాస్బుక్ల మీద మీ బొమ్మ వేసుకున్నారు. అది చాలదనుకోకుండా పిచ్చి తలకెక్కి సర్వే రాళ్ల మీద కూడా మీరు బొమ్మలు వేసుకున్నారు. ఆ పని మేము చేయట్లా, పెద్దవాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం. ఎప్పుడో డొక్కా సీతమ్మ గారు, మరి ఆవిడ తూర్పుగోదావరి జిల్లాలో ఆమె చేసిన సేవలను మర్చిపోకుండా ఈరోజు మేము పిల్లలందరికీ కూడా మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ మా ఆశయం ఒకటే, వీళ్ళు రేపటి ప్రపంచానికి, రేపటి భారతదేశానికి సంపద. వీళ్ళు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా భారతీయులు మన సంపదగా మిగలాలి, వాళ్ళను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాం. నియోజకవర్గానికి నాయకులు ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు, అయితే ఆ 5 ఏళ్ల కాల పరిమితి ఆ ఊరికి ఆ చీరాలకి ఏం చేశారనేది ప్రతి ఒక్కరు చూసుకోవాలి. మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే విద్యార్థి దశ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ని మనం తీసుకోవాలి. లీడర్షిప్ అంటే ఓన్లీ పాలిటిక్స్ అని కాదు, మేనేజ్మెంట్, ఫ్యామిలీని ఎలా తీసుకుపోవాలి. నేను చెప్తున్నాం, మేమందరం రాజకీయాల్లో ఉన్నాం, మా అందరికీ గురువు ఎవరంటే గర్వంగా చెప్పుకునే ఏకైక వ్యక్తి మద్దులూరు మాలకొండయ్య గారు. ఆ విధంగా ఒక గురువుని తీసుకొని వారు చెప్పే మంచి చెడుల్ని తీసుకొని ఆ ఆశయం వైపు అడుగులు వేయాలి. ఈ 5 ఏళ్ల కాలంలో మీరు చూడండి, అంత మునుపు పరిపాలన చూడండి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చీరాలని గత 1.5 సంవత్సరంగా ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో మనందరం తెలుసుకోవాలి. కళాశాలలో సాయంకాలం వరకు కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నకి సహాయపడుతూ కూడా చీరాలలో ఏం జరుగుతుందో, మన నాయకులు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన చీరాలలో 3 అంశాలని, అంటే ఆ నాయకుడు, ఆ నాయకత్వం ఏ విధంగా ఉంటుంది అనేది మీ అందరికీ ఊరికే 2 మాటల్లో తెలియజేస్తాను. టెక్స్టైల్ పార్క్, చీరాలలో చేనేతలు ఎక్కువ, వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని తొలి నాళ్లలోనే గమనించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. వారికి ఏ విధంగా ఉపయోగపడాలనుకున్నప్పుడు 20 ఏళ్ల కలగానే నిలబడిపోయిన టెక్స్టైల్ పార్కుకి శంకుస్థాపన చేసి చీరాలలో
మైల్ స్టోన్ ఏర్పాటు చేసిన వ్యక్తి మన నాయకులు. One thing I proud to say that I am studied intermediate in this college in 1974 and 5. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీ అందరినీ చూడడము. ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ఈ కాలేజీ చిన్న షెడ్యూల్లో ఉండేది, మెయిన్ రోడ్డు మీదకి ఉండేది. బట్ తర్వాత మీరు మంచి క్యాంపస్లోకి షిఫ్ట్ అయ్యారు. సో మంచి ప్లేస్ బాగుంది, అంబియన్స్ అంతా కూడా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున ఈ కార్యక్రమం ఇలాగ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చేయాలి ప్రజలకు అనేది కాకుండా 20 ఏళ్ల తర్వాత ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది అని చూసి ఆలోచించి ఆ కార్యక్రమాలు చేపట్టే వ్యక్తి. అట్లాగే మన విద్యాశాఖ మంత్రి, ఐటీ మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారు కూడా మరి విద్యాశాఖ ప్రక్షాళనకి ఆయన పూనుకున్నారు. అంటే ఒకప్పుడు ఒక విధంగా ఒక మూసే ధోరణిలో పోయేటటువంటి విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసి విద్యార్థులకు ఏదైతే ఉపయోగపడుతుందో, నువ్వు ఒక ఇంటర్మీడియట్ పూర్తి చేసినాక నీకు ఉద్యోగం కావాలంటే నీకు ఉద్యోగం రావడానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఒక డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నీవు ఉద్యోగంలో చేరాలంటే నీకు ఎలాంటి తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో తప్పించి అంటే డాక్టర్సు, ఇంజనీర్సు, తర్వాత సాఫ్ట్వేరు, ఇట్లా కొన్ని ప్రొఫెషనల్ లాయర్సు, వీళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఆ కోర్స్ పూర్తి అవగానే వాళ్ళకి ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. అట్లా కాకుండా కొన్ని రకాల డిగ్రీల్లో ఏంటంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ఉద్యోగాలకి కావాల్సిన స్కిల్స్ కానీ అవి మరి పాస్ అయిన డిగ్రీ హోల్డర్స్లో ఉండకపోవడం వల్ల చీరాల నియోజకవర్గం వేటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు బద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఏ పని చేసినా తప్పనిసరిగా తమ తల్లిదండ్రులకు చెప్పి చేయాలన్నారు. పిల్లలు ఆరోగ్యం, చదువు పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సైన్స్ ఎగ్జిబిషన్ ల్యాబ్ ను పరిశీలించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో 15,000 రూపాయలను నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు నెలకు ఒక్కసారి స్కూల్ కు వచ్చి తన పిల్లల విద్యా ప్రగతిని తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతురపు జనార్దన్, ఆస్కో చైర్మన్ సజ్జా హేమలత, చీరాల మున్సిపల్ చైర్మన్ మేంచల సాంబశివరావు, ఎంఈఓ జేవి సుబ్బయ్య, విద్యా కమిటీ వైస్ చైర్మన్ ఎర్రగడ్ల సురేఖ, జెడ్పీటీసీ సభ్యులు బండ్ల తిరుమల దేవి, పాఠశాల స్థలదాత పి అంజనీ కుమార్, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ప్రతినిధులందరినీ కూడా పేరు వరుసన అలాగే బుర్రా కవిత వెంటనే మరి ఈ యొక్క పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలంటే అందుకోసం తల్లిదండ్రుల యొక్క మరియు అయినప్పటికి కూడా ఆయన నిరుత్సాహపడకుండా పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ లో మండల స్థాయి క్రీడల్లో నిర్వహించడం జరిగింది. అదే విధంగా 2 రోజుల క్రితం కూడా మరలా గ్రౌండ్ లేనప్పుడు ప్రభుత్వం వారు ఉపాధ్యాయులకు కూడా క్రీడలు తలపెట్టినప్పుడు మండల స్థాయి కోఆర్డినేటర్ గా మరి పందిరపల్లి హై స్కూల్లో విజయవంతంగా ఉపాధ్యాయులకు క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పిఈటి జరుపుల శ్రావణి గారు, ఆ అమ్మాయి ఆ మేడం గారు మన పాఠశాలకు ఒక కీర్తి కిరీటం మణి రత్నం. ఎందుకంటే ఎన్నోసార్లు నేషనల్ కబడ్డీ ప్లేయర్ గా సెలెక్ట్ అయ్యి ప్రైజులు అందుకొని ఈ పాఠశాలకు పిఈటిగా రావటం, అదే విధంగా ప్రస్తుతం ఇప్పుడు పనిచేస్తూ కూడా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు, వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం మరియు బెస్ట్ పిఈటిగా ఈ సంవత్సరం మరి జిల్లా స్థాయిలో బహుమతి అందుకోవటం, ప్రస్తుతం కూడా రాజస్థాన్ లోని బికనీర్ లో ఖేలో ఇండియా
మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆ గేమ్స్ లో టెక్నికల్ అడ్వైజర్ గా ఉన్నారు. అంతేకాకుండా యువ ఆంధ్ర ప్రో కబడ్డీ రెఫరీగా కూడా ఉన్నారు. మరి ఇట్లా ఆమె ఆధ్వర్యంలో మా పాఠశాలలో హేమబిందు, వైష్ణవి, నస్రీన్, గాయత్రి రాష్ట్ర స్థాయి మరి కబడ్డీ పూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాఠశాల విద్యార్థులు అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా భావి తరానికి మాకున్న ఆస్తులు మీ కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా మీరు నిజమైన ఆస్తులు. ఓ బిల్డింగ్ లో పొలాల్లో అవి కాదు మాకు నిజమైన ఆస్తులు. నిజమైన ఆస్తులు ఎవరంటే ఈనాటి బాలలు రేపటి పౌరులు అవుతారు. కాబట్టి రేపటి సమాజం ఈ రోజున మిమ్మల్ని మేమందరం ఎలా తీర్చిదిద్దుకుంటామో దాని మీద రేపటి సమాజం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా మీకు? విద్యాశాఖ మంత్రి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీకోసం ప్రత్యేకమైన ప్రణాళికలు రచించి ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి ఏంటంటే విద్య అనేది 2-3 రకాలుగా ఉంటుంది. మీ సిలబస్ లో ఉన్నది అవి కాకుండా అది ఒక పార్ట్ మీకు. అట్లాగే ఎక్స్ట్రా కరిక్యులర్ గా మిమ్మల్ని మీరు షేప్ చేసుకునే దానికి మీకు ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ అందించడానికి మా అందరి యొక్క సహకారం అన్నమాట. టీచర్స్తో మేము మాట్లాడి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మీకు ఏ విధమైన సహకారాలు అందిస్తాయో అవన్నీ. ఇప్పుడు ఈ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దడం, మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడం ఒక ముఖ్య కార్యక్రమంగా మరి మన ప్రభుత్వం పెట్టుకుంది. మరి మీకు తెలుసు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ రోజు ఏం చేయాలనేది కాదు, 20 ఏళ్ల క్రితం మనకి ఏది ఉపయోగపడుతుంది అనే దాన్ని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీ మీద కూడా ఇంత శ్రద్ధ పెట్టడం దేశాల వాళ్ళు మన దగ్గరకు రావడానికి ఒక కారణం అవుతుంది. మీరు ఇది గమనించండి. మీరు నేను కూడా సవాలుగా తీసుకున్న ఈ ఊరిని ఎలా అభివృద్ధి చేయాలో ఒక లక్ష్యంతో వెళ్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం, చేసి తీరుతాం. అయితే మీరు ఎప్పటికప్పుడు సమస్యలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పకపోతే ఆయనకే తెలుసు అనుకోవడం తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మా పిల్లలకి అభినందనలు. వాటన్నిటిని మళ్ళీ పరిశీలిద్దాం. ఏ సమస్యకి ఏ పరిష్కారం దొరుకుతుందో ఆ పరిష్కారాన్ని వెతుకుదాం. ఎందుకంటే మన నాయకుడు సామాన్యుడు కాదు, ప్రపంచంలోనే ఒక విజనరీ నాయకుడు లాగా మిగిలిన్నాడు. పిచ్చివాళ్ళు ఏదో పిచ్చివాడు అవుతారు, వాడికి ఇరంపరం తెలియదు. నేను నా భాషలో ఏమంటారు తెలుసా? ఇరంపరం తెలియదు అంటారు. వాడికి లోకం తెలియదు, వాడికి ఏది తెలియదు. దాని మీద మీకు అప్పుడప్పుడు కొన్ని చూస్తున్నారు. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళని కూడా, వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళని కూడా, అమరా బ్యాటరీస్ వాళ్ళని కూడా ఈ ఊరు నుంచి, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. వాళ్ళ తాతయ్య ఈయన తండ్రి గారికి సహాయం చేస్తే అది మర్చిపోయారు వాడు. కాబట్టి చాలా మంది చేసిన సహాయాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. చాలా మంది చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని జీవితకాలం గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం అడగందే ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సమస్యలన్నింటిని కూడా ఒక పేపర్ మీద పెట్టి ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం ఏంటన్నది మనం చూద్దాం. సరే, ఈ సంవత్సరం కొన్ని చేస్తాం, వచ్చే సంవత్సరం కొన్ని చేసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల నాటి స్కూల్ ఇక్కడ ఉంది. అద్భుతం, వాళ్ళు కట్టినటువంటి కట్టడం కాబట్టి ఇప్పుడు దాకా మిగిలి ఉంది. ఈ ఊళ్ళో ఒక బిల్డింగ్ కడితే, ఇలాంటి బిల్డింగ్ కడితే ఒక 20 ఏళ్ళ తర్వాత రాలిపోతా ఉంటాం. కానీ అలాంటిది వాళ్ళు ఎప్పుడూ కట్టారు. న్యాయంగా వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉంటారు. వాళ్ళ విజన్ చాలా గొప్పదని నేను అంటున్నాను. ఎప్పుడో 1800 చిల్లర్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు 100 అడుగులు 40 అడుగులు రోడ్లు వేశారు వాళ్ళు ఇచ్చిన కాలనీలో.
ఈరోజు మనం 12 అడుగులు 20 అడుగులు రోడ్లు వేసితే అక్కడ పోయి మన తెలుగు గల వాళ్ళందరూ పోయి కొంటున్నారు. తెలుగు గల వాళ్ళందరూ పోయి ఏం చేస్తున్నారు? కొంటున్నారు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా మీరు గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ విజన్. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ అన్ని రకాలుగా వర్క్ చేస్తున్నాడు. చివరికి ఒక్క మాట చెప్తాను మీకు, 50,000 ఎకరాలు దీనికి 15 ఎకరాలు 150 ఎకరాలు ఎందుకు రైల్వేకి అంటున్నారు? నాకు తెలుసా అండి ఎంతమంది జనం ఉన్నారు 100 ఏళ్ళ నాడు? వాళ్ళ జనం ఎంతమంది పెరిగారు? ఇప్పటికి 130-140 కోట్ల మంది భారతీయులు అయితే రేపటి పరిస్థితి ఒక పక్క నుంచి జనాభా పెరుగుతుంది, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం పెంచాలి. ఇవాళ రాజధానిని మీరు చూడండి, వితిన్ 10 years ఈ రాజధానిని చూసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం మన గురించి ఇప్పటికే ఏడుస్తుంది. ఏం జరుగుతుందో మీరు గమనించండి. ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తున్నాం. రాజధాని ఎక్కడుందంటే రాజధాని పేరు చెప్పుకోలేని స్థితి నుంచి మా రాజధాని ఫలానా అని చెప్పేసి గర్వపడే విధంగా మన రాజధాని వస్తుంది. ఇదే కాదు, నేను వచ్చిన తర్వాత ఇందాక మన మాస్టర్ కరెక్ట్గా చెప్పలేకపోయారు. క్రిటికల్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చాం, హ్యాండ్లూమ్ పార్క్ దానికి శంకుస్థాపన చేశాం. ఏదైతే మన యొక్క బీచెస్ ఉన్నాయో టూరిజం డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. ఈరోజు టూరిజం రేపటి మనకి ప్రధానంగా ఆదాయం మనకూర్చేటువంటి సబ్జెక్ట్ ఈ ఊర్లో మీరు గుర్తుపెట్టుకోండి. టూరిజమే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధులూరి మాలకొండయ్య హాజరై అర్జీలను స్వీకరించారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చీరాల శాసనసభ్యులు మాధులూరి మాలకొండయ్య అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో సుమారు 165 అర్జీలు రాగా వీటిలో ఇంటి నిర్మాణాలు, నివేశన స్థలాల కోసం 110, పెన్షన్ల కొరకు 40, ఇతరులు 15 పలు అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, అప్కో చైర్మన్ సజ్జా హేమలత, పట్నా అధ్యక్షులు గోదుపర్తి వెంకట్ సురేష్, మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కొంత టైం తీసుకొని ప్రభుత్వం యొక్క సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని, అది ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమం కాకపోయినా ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన మాటని మేము ఖచ్చితంగా చూసే తప్పకుండా నెరవేరుస్తాం. మేము ప్రజలకు ఇచ్చే హామీ కూడా ప్రభుత్వం తరపు నుంచి మేము ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ మా వల్ల కానటువంటి వాటిని అన్నింటినీ కూడా పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి. మా నాన్నగారి పేరు పల్లా మధు గారండి. మా నాన్నగారు చాలా కష్టపడి చిన్న స్థలం కొనుక్కున్నారు. దాంట్లో నివసించడానికి, ఇల్లు కట్టుకోవడానికి మనకు కొంచెం డబ్బులు ప్రాబ్లంగా ఉంది. అయితే ఇక్కడ మన చీరాల నియోజకవర్గంలో
మాలకొండయ్య గారి ఆఫీస్లో ప్రజా దర్బార్లో మనకి అర్జీలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇళ్ల స్థలాలకు కానీ ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇప్పిస్తున్నారని కానీ తెలిసింది. దానికోసం అర్జీ పెట్టుకోవడానికి వచ్చాము. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో పనులు త్వరగా అవుతున్నాయి అని చెప్పి తెలిసింది. సో మాకు కూడా వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు అలీ అండి. మా మామయ్య గారికి వృద్ధాప్యం పెన్షన్ కోసం ప్రజా దర్బార్ అనే వేదికలో ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడం ఇవాళ జరిగింది. ఇతను గత ప్రభుత్వంలో మా మామయ్య గారికి ఎన్నోసార్లు అర్జీలు పెట్టున్నాం, పెన్షన్ అన్నది రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆఫీస్లో ప్రజా దర్బార్లో పెట్టినాము. దానివల్ల మనకి తగు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ. హలో అయ్యా, నేను చీరాలలో గత 40 సంవత్సరాల నుంచి ఒక ముస్తాగా పనిచేస్తున్నాను. నాకు ఇంతవరకు నివసించడానికి ఇల్లు లేదు. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టినా కూడా మాకు ప్రయోజనం కలగలేదు. కావున ఇక్కడ ప్రజా దర్బార్లో మాలకొండయ్య గారు స్థలాలు అర్జీలు పెట్టుకుంటే స్థలాలు ఇప్పిస్తారని తెలిసి, కొంతమందికి పరిష్కారం కూడా చేశారని తెలిసి, నాకు కూడా చేయగలుగుతారని చెప్పని ఆశతో ఇక్కడికి వచ్చాను అర్జీ ఇచ్చుకోవడానికి. దయచేసి కొండయ్య గారు నా విజ్ఞాపనను స్వీకరించి నాకు స్థలం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. వారికి నేను కృతజ్ఞుడై ఉంటాను. చీరాల దండుబాట రోడ్డులోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు, చిన్నారులకు దుప్పట్లను పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాన్ని శ్రద్ధతో సంరక్షిస్తూ ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం నిర్వాహకులు వారికి సేవలు అందించడం అభినందనీయమని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. దాత బుర్లా వెంకటేశ్వర్లు తన కుమారుడి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధులకు, చిన్నారులకు దుప్పట్లను ఆశ్రమానికి అందజేశారు. ఇలా దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మెంచాల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌతుపరపు జనార్దన్, నిర్వాహకులు సాగర్, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏంటో ఒక దుప్పటి, ఒక కండు ఇస్తాను. శివకృష్ణ ఇంకా మిగతా ఈనాడు ప్రభుత్వాలే కాదు, మొదటి నుంచి కూడా చాలామంది పెద్దలు పేదవాళ్ళని ఆదుకునే దాంట్లో మొదటి వరుసలో ఉన్నారు. ఈరోజు మనం కోటయ్య గారి ఆశ్రమంలో ఉన్నాం. ఈరోజు శ్యామ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఈరోజు మా మాస్టర్ గారు బుర్ల వెంకటేశ్వర్లు గారు ఇక్కడ పేదవాళ్ళకి దుప్పటి, ఒక కండవ, ఒక టవల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నన్ను పిలిచాడు. అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్టుగానైతే దాదాపు 150 మందిని వీళ్ళు 3 పూట్ల సంరక్షిస్తూ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఇబ్బంది ఉన్నా, ఆరోగ్యపరంగా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళని చాలా శ్రద్ధతో, మానసికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కాపాడటం వీళ్ళ మానవీయ కోణంలో ఇది చాలా గొప్పదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రభుత్వాలు వీళ్ళకి ఏం సహాయం చేయట్లేదు. కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు ఇచ్చేటువంటి సహాయం, అదే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే వీళ్ళు తీసుకొని ఈరోజు రమారమి ఇక్కడ 150 మందికి. ఇలాంటి ఆశ్రమాలు చీరాల్లో చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికంటే కూడా ఎక్కువ సేవ చేస్తున్నారనేది ఇక్కడ కనపడుతుంది. ప్రభుత్వం ఈరోజు మేము పిల్లలకి మిడ్ డే మీల్స్ ఇస్తున్నాం, అలాగే చాలామందికి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాం ఆరోగ్య దీనికి, అట్లాగే మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. వీటన్నిటికంటే కూడా వీళ్ళు దగ్గరుండి మరి వాళ్ళకి ఏ జన్మలోనో వాళ్ళు ఈ సేవ చేసే భాగ్యం వాళ్ళకి దొరకడం చాలా గొప్ప విషయం. శ్యాము గారు వాళ్ళ కుటుంబస్తులను అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఈరోజు అభినందిస్తున్నాను. అలాగే మా మాస్టర్ పెద్ద మనసుతో ఇక్కడ ఉన్నటువంటి 150 మందికి ఏదో ఒకటి తన వంతు తాను చేయాలని
దృక్పథంతో ఈరోజు నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. చాలా సంతోషం. చాలా విషయాలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించాను. రావడం కూడా మనకు మంచిదే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఈ ఊళ్ళో అనేది నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన రావడం జరిగింది. ఇది వీళ్ళకి ఏ రకంగా సహకరించగలుగుతాం అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంతమాగులూరు మండలం సత్తమాగులూరు గ్రామంలో 1.65 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గుండిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కలిసి శుక్రవారం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక నూతన భవనంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. వైద్యశాల ప్రారంభంతో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, చీరాల టీఓటీ చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు బాపట్ల జిల్లా కలెక్టర్ బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుల వారిని కూడా శ్రీ ఇనుబల్లి వెలమంద గారు మండల పరిషత్ అధ్యక్షులు సంఘటించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ పి నిర్మల్ కుమార్ గారు, మెడికల్ ఆఫీసర్ సంతమాగులూరు వారిని వేదిక. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.